నమస్కారం సోదరులారా, నా పేరు రంగగోపాలరావు. మన ఈ మునగ ఫ్లాటు ఆల్రెడీ ఇది 2 ఎకరాలని చెప్పినాను కదా. దాంట్లో ఒక 4-5 చెట్లు కొంచెం కింద పడిపోయిండాయి. ఓకేనా. ఆ ఒక 2 చెట్లు ఆ పక్కలో ఒక లోపల వచ్చేసి దగ్గరగా ఓ 4-5 మొత్తం టోటల్ మీద ఒక 5 చెట్లు పడిపోయిండాయి ఇంతవరకే. కానీ పరమాత్మ దయ వల్ల ఎటువంటి పెద్దగా డ్యామేజ్ జరగలేదు. లైట్గా ఒరిగి ఉండే అక్కడక్కడ, మొత్తం 10 చెట్లమైన అంతే. సో అదొక పరిస్థితి. ఇప్పుడు మన ఈ మునగ ఫ్లాట్లో ఇది మొత్తం 4 ఎకరాలు వేసినాను. ఇదంతా 1 ఎకరా. ఈ టాప్ టు తూర్పు, పడమర నుంచి తూర్పు లేదా తూర్పు నుంచి పడమర, ఇదంతా 3 ఎకరాలు అనమాట. రైటా. ఇదంతా మునగ వేసినాను. అదిగోండి, ఇది పంట వేసి అలసంద ప్లస్ మునగ 2 వేసినాను. కాకపోతే నాకు కొంచెం పరిస్థితి బాగలేక కలుపు మందు కొట్టక ఈ గడ్డి అనేది ఎక్కువ విపరీతంగా ఉంది. కానీ మునగకు ఇప్పటికు 2 నెలలు అయింది. అంటే ఈ నెల 20వ తారీఖుకి 2 నెలలు అవుతుంది నేను వేసి. ఓకేనా. నేను పంట వేసి 2 నెలలు అవుతుంది. 2 నెలలు పూర్తి అవుతుంది 20వ తారీఖుకి. మునగ వచ్చేసి ఈ మాత్రం వచ్చింది. దగ్గర ఎక్కడ చూసినా కూడా 1.5 feet ఆర్ 2 feet అబవ్ వచ్చేసినాయి 2 నెలలకే. ఓకేనా. 2 feet అబవ్ వచ్చేసినాయి. ఇంకా విషయం ఏమిటంటే, దీంట్లో ఎరువు ఈ 2 నెలల వ్యవధిలో నేను ఏం వేయలేదు. మొన్న ఒక 10 days బ్యాక్, ఈ వర్షాలకు ముందు మాత్రమే కేవలం కొంచెం యూరియా అనేది పైన చిలకరించినాను, అంతవరకే. రైటా. పైన యూరియాను చిలకరించినాను. చూడండి, ఇది బాగా మొక్క ఎదిగొచ్చింది. దగ్గర నాకు నడుము దాటి, ఓకేనా, దగ్గర 3 అడుగులు వచ్చేసింది. అది గ్రోత్ ఇవి మాత్రం ఉంది. కాకపోతే మన దగ్గర ఉండే కొంచెం వసతుల పరిస్థితి లేని వలన దీనికి 28 కానీ 20 కానీ, లేదా ఇప్పుడున్న పరిస్థితి ఇప్పటి నుంచే కొంచెం పొటాషు, యూరియా, పొటాషు, సూపర్ ఫాస్ఫేట్ వగైరా ఈ 3 కానీ కలిపిగిన మళ్ళీ వేయగలిగితే చెట్లు ఇంకా 1.5 నెల లోపల కనీసం అంటే 5 అడుగులు దాటే సిచ్యువేషన్ ఉంది. సో ఇంకొంచెం పైకి ఎత్తాలి నాయన. కొంచెం కాండం పట్టుకొని ముందు స్లోగంగా అదము అట్లా కాదు అదమాల్సింది, ఇట్లా అదమాల. కొంచెం కాండం పైకెత్తు, స్లో. ఎంతెంత పైకెత్తుతావో అంత. ఎక్కువ అదము కాకు, టప్పని ఏమైందని పట్టకండి అది. రైటా. ఇట్లా మళ్ళీ కొంచెం పెట్టు. అది ఇప్పుడు మట్టిని పోసాయి. పిల్లోడు మా తమ్ముని కొడుకు, ఏం కాదు నేను తమ్ముని కొడుకు. నాకు ఆరోగ్యం కొంచెం పరిస్థితి బాగలేదని చెప్పేసి నాకు సాయంగా వచ్చినాడు. ఏమి పిల్లోడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు 2 అడుగులు పైబడి పెరిగినాయి కదా. ఇప్పటి నుంచే మొన్న పడ్డ గాలి వానకు ఏమైందంటే ఈ చిన్న మొక్కలు కూడా కొంచెము చూడండి క్రాస్గా ఒరిగింది. చూడండి, ఇది పడమర నుంచి తూర్పుకు వీసింది గాలి. దాంతో ఏమైందంటే తూర్పు సైడ్కి ఒరిగిపోయినాయి. ఈ విధంగా చెట్లు కొన్ని చక్కగా ఉండే, కొన్ని నిటారుగా, కొన్ని వచ్చేసి ఒరిగిపోయినాయి. రైటా. ఇప్పటి నుంచి దీనికి ఏం చేస్తాను అంటే, ఈ విధంగా కుప్పలాగా పాదును చేయిస్తాను పిల్లలతో. ఇప్పుడు ఒక జానడు 1.5 జాన పైబడి ఈ విధంగా కొంచెం ఏమంటారు కుప్పలాగా దానికి పోసి పెట్టినాడంటే పిల్లోడు ఈ విధంగా నాకు సాయం చేస్తున్నాడు. చాలే, ఏం కాదు, నాకు తీసేలే. ఏమి ఇప్పటి నుంచే కొంచెం వేసుకుంటా, మట్టిని తోడుకుంటా, కొంచెం ఇచ్చేసుకుంటా వచ్చినామంటే దాని వేరు వ్యవస్థ కొంచెం బలంగా కింది నుంచి సపోర్ట్ బాగా బలంగా ఇచ్చినట్టు అవుతుంది. రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా గాలి వానలు వస్తాయేమో లేదో ఇంకా రేపు ఫిబ్రవరి ఎండింగ్ వరకు చెప్పలేను. కానీ ఇంకా జనవరి తర్వాత గాలి వీచేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది నా అందాజ్. కానీ ఏప్రిల్ మెల్లగానైనా రైటా గాలి వీచేదానికి ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మొత్తము చేసినాడు పిల్లోడు. చూడండి, మొక్కలకి ఈ విధంగా మన్ను ఎగదోసినాడు. ఈ విధంగా టాప్ టు బాటం చేయమని చెప్పినాను. ఎంత వీలైతే ఈరోజు నీకు ఎంత ఓపిక ఉంటే, ఎంతసేపు నీకు ఓపిక ఉంటే అంతసేపు చేయనని చెప్పినాను. ప్రస్తుతానికి ఒక 50 మొక్కలు పైబడి చేసినాడు. 2వ లైన్ పట్టినాడు ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇది కానీ కొంచెం గడ్డి ఎక్కువ ఉండే పరిస్థితి. దానికి కూడా వేరే ప్రయత్నం చేస్తాను ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా చూడండి. నేను చెప్పిన నేను ఇదివరకు వీడియోలో పెట్టినాను కొన్ని పరికరం ఒకటి, పిల్లల్ని కూర్చోబెట్టి లాగేది. నా బిడ్డలు, నేను, నా కొడుకును కూర్చోబెట్టి లాగేది పరికరం చేయించినా కాబట్టి ఆ పరికరంతో చేయడం వల్ల చూడండి కొంచెమన్నా గడ్డి లేకుండా ఎంత శుభ్రంగా ఉందో. ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా నాకు కొంచెం యాక్సిడెంట్ అయిపోయి
నడవలేని పరిస్థితి. ఇంక ఇప్పుడు అది ఎట్లా చేయాలంటే కొంచెం హార్డ్గా లాగే పని కాబట్టి మోకాలకు బాగా దెబ్బ తగిలింది. మామూలు కథ అయితే ఏమైనా చేయొచ్చు, మోకాలకు హార్డ్గా తగిలే గట్టిగా తగలడం వల్ల ఇది ఆల్రెడీ లాగబడ్డాయి చూడండి. 1 2 3 4 5 6 లైన్లు లాగబడ్డాయి. లోపల ఏం కలుపు పెద్దగా కనపడడం లేదు చూడండి, నీట్గా కనపడుతుంది అదో రైటా. ఈ విధంగా లాగడం వల్ల ఏమవుతుందంటే సెంటర్లో ఉన్న అంటే మన మొక్కలు ఉండే గడ్డ పైన కాకుండా సెంటర్లో నీళ్లు పారే సెంటర్లో ఉన్న కలుపు ఏదైనా ఉందంటే దగ్గర 60% అబౌవ్ మొత్తం లెవెల్ అయిపోతుంది. నేను చూపించిన కదా ఈ పరికరాన్ని నేను చేసుకున్నా అని చెప్పేసి దీన్ని ఇంకొంచెం సెట్టింగ్ చేయించాలా. ప్లవ్ లాగా వస్తుంది కదా ఇట్లా ప్లవ్, దానికి ఒక 3 లేదా పెద్దవి లేదా 4 అయినా సరే సెట్టింగ్ చేయించాలని చెప్పేసి చూస్తున్నాను. ఒక 300 నుంచి 500 అవుతుంది. అవి చేసినామంటే ఇంకా ఏమవుతుందంటే భూమి ఈ విధంగా లోపలికి దిగి ఇంకా లోపలికి డీప్గా లోపలికి దిగి బాణంలాగా లోపలికి మట్టి కలుపుతో సహా కిందికి పైకి అయిపోవడంతో ఏమంటే కింద ఉండే వేరుతో సహా కొన్ని మొక్కలు బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ మొక్కలు ఇట్లాంటివి చిన్న మొక్కలు వేరుతో సహా బయటకు వచ్చేస్తాయి. సో ఈరోజు చేయదలిసింది ఇది. ఇప్పటి నుంచే జాగ్రత్త పడి మునగ మొక్కలకు చూడండి, ఇది నడుమెత్తు ఇంచుమించు నడుమెత్తు వచ్చేసింది. ఈ మొక్క చూడండి దగ్గర నాకు నడుము దాటిపోయింది. అవి సేమ్ అబోవ్ ఉన్నాయి. ఈ విధంగా మొక్కలు ఈ వర్షాధాటికే ఇంతవరకు ఎరువు వేసింది లేదు. ఒక్కసారి మాత్రం మొన్న ఈ అలసందకు ప్లస్ దీనికి కొంచెం యూరియా అట్లా చిలకరించుకుంటూ వెళ్ళినాను, అంతవరకే. సో వీడి వరకు ఉంది పరిస్థితి. కానీ చుట్టుపక్కల చాలా దెబ్బతిన్నారని చెప్పేసి మునగ చాలా అంత అది గాలివాన వర్షం వల్ల చెట్లు కింద పడిపోవడం. ఒక రైతు ఫోన్ చేసి చెప్తున్నాడు, 4-5 నెలల మొక్కలే ఎకరాలో, ఉదాహరణకు 1 ఎకరా తీసుకున్నాం, అతను 2 ఎకరాలు వేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు, 3 ఎకరాలు వేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఎంతైనా సరే ఎన్ని ఎకరాల పాయింట్ కాదు, వాళ్ళు వేసిన విస్తీర్ణంలో 1/4 భాగం కింద పడిపోయినాయంట. పాపం వాళ్ళు చెప్తా అంటే నాకు కూడా బాధ అయిపోతుంది. ఇంత కష్టపడి ఆఖరికి ఒక్క గాలి వలన వర్షం వల్ల భూమిని ఎట్టా తడిసా. ఈ చెట్లు కొంచెం బరువుగా ఉంటాయి, హైట్ పెరిగి ఒక్కసారి గాలి ఉదుటను వచ్చేసిందంటే అయిపోయి మొత్తం ఒరిగిపోతాయి. చాలా పెళుసు వచ్చిన ఆదాయం కూడా సరిగ్గా చూడలేదు, 1 రూపాయి తినలేదు పాడులేదు. అప్పుడే గాలికి ఒరిగిపోవడం వల్ల దెబ్బతిన్నారు రైతులు. అవి వాటిని అన్నీ సరి చేసుకోవాలంటే మళ్ళా కష్టమో ఎట్టెట్టనో పరమాత్ముడు ఎరుగా ఎట్లా వాళ్ళ ధైర్యం. ఇంకా ఇట్లుంది పరిస్థితి. చాలా బాధపడుతున్నారు చాలామంది. అటు తెలంగాణ నుంచి ఫోన్ చేస్తున్నారు, ఇటు మన రాయలసీమ, మన ఇటు చుట్టుపక్కల ఇట్లా అనంతపూర్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు ఇట్లా పరిస్థితి అని చెప్పేసి. నాకు అదే పరిస్థితి, కానీ నాకు పరమాత్మ వల్ల అంత తీవ్రత లేదు, కొంచెం సేఫ్. ఈ చిన్న మొక్కల దీన్ని ఎట్నో ఒకటి సరి చేసుకోవచ్చు, టెన్షన్ లేదు. ఇది విషయం ఈరోజు. కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంది, తొందరగా ఈ పని కానిచ్చేస్తామని చెప్పేసి వచ్చినాను. అయిపోయిన తర్వాత ఇది కొంచెం పైన లైట్ పైపాటు ఫస్ట్ ఇది లాగిచ్చేసి దీంతో లాగిచ్చేసి తర్వాత మళ్ళీ కలుపు మందు ఒకసారి కొట్టించేసినామంటే ఓకేనా, మీకు కనబడుతుంది అనుకుంటా. కలుపు మందు ఒకసారి కొట్టించేసినామంటే ఇంకా అడిగి దగ్గర దీని కలుపు బేడద వచ్చేసి 60% 70% అబవ్ పోయినట్టు అయిపోతుంది. మళ్ళీ టెన్షన్ ఉండదు. ఇప్పటికే ఈ నెల ఆఖరి వరకు తడి నిలబడుతుందేమో భూమిలో నేను అనుకున్నా, అప్పుడే డ్రై అయిపోయింది చూడండి, ఏం లేదు తడి. ఓకేనా, ఇది పరిస్థితి. మొక్కలు కొంచెం మునగ మొక్కలు మాత్రం ఇప్పుడు ఈరోజు కంటికి కనపడుతున్నాయి. కొంచెము 2 నెలలు అయిపోయింది, అయిపోలేదు, అవ్వబోతుంది. ఇంకొక 4-5 రోజులు ఉంటేనా 20వ తారీఖు అయిపోతుంది. ఈసారి ఏదైనా మెయిన్ పొటాష్, కొంచెం బోరాను ఇవి కలిపేసి వేయాలనుకుంటున్నాను. యూరియా కొంచెం కలిపేసి పాదుల దగ్గర ఈ విధంగా పిల్లోడు ఇప్పుడు వేసినాడు కదా, ఆ విధంగా వేసి ఓ పిడికడి వేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క మొక్కకు ఈసారి నీళ్లు పెట్టేసినామంటే ఆ తడికి మొత్తం అది లాగేసుకొని కొంచెం తొందరగా మొక్క ఎదుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విషయం అప్డేటు. ఏమైనా విషయాలు ఉంటే కన్నా మంచి చెడులు మీరు కూడా దయచేసి చెప్పగలరు. ఓకేనా. జై హింద్, జై భారత్ మాతాకి.